జీవమగల మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, మేము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృపను పొందినట్లు ధైర్యంతో నీ కృపాసనమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు ప్రభువా, మమ్ములను మా దేశాన్ని క్షేమంగా కాపాడిన విధానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. 79వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మా దేశం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేశాన్ని ప్రభువా మీరు దీవించండి. ప్రభువా, దేశమంతా నీ సన్నిధి ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, దేశంలో నెమ్మది కలిగించేవాడవు నీవు, దేశ సరిహద్దులను విశాలపరిచేవాడవు, దేశ సరిహద్దులలో సమాధానం కలిగించేవాడు నీవే అని నీ వాక్యంలో ఉన్నది. కనుక మా దేశ సరిహద్దుల్లో నీ గొప్ప సమాధానం కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేశాధ్యక్షుని మొదలుకొని ప్రధానమంత్రి, అలానే వారు మొదలుకొని వార్డు మెంబర్ వరకు కూడా నీ కృపాక్షేమాలతో మంచి పరిపాలన దేశ ప్రజలకు అందివ్వటానికి కావలసిన కృప చూపండి అంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ నడిపింపును, నీ ఆత్మశక్తిని దయచే ప్రభువా, నీ స్తోత్రాలు. దేశంలో సరిహద్దులలో ఉన్న సైనికులకు నీ కాపుదల, నీ భద్రత ఇవ్వండి, వారి కుటుంబాలకు నీ కృపాక్షేమాలు నింపండి అంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాష్ట్రాలను బట్టి, ముఖ్యమంత్రులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రియ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి దైవ జ్ఞానం అనుగ్రహించి ప్రభా, కులము మతము కాకుండా ప్రజలకు ఏమవసరమో అలాంటి మంచి పరిపాలన చేయడానికి కావలసిన జ్ఞానము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అట్లనే మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి నీ కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా, ప్రజలకు ఎలా మేలు చేయాలి అనేటువంటి గొప్ప జ్ఞానము వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేశంలోని రాష్ట్రంలోనూ ఉన్న ప్రతిపక్షాల గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారు ప్రజల పక్షాన పోరాడే జ్ఞానము వారికి నీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, లంచగొండితనము మా దేశంలో లేకుండా సహాయం చేయండి. పాపము ఏ విధంగా ఈ దేశంలో ఉన్నదో ప్రతి పాపము తొలగించండి. నీ రక్తముతో మా దేశాన్ని కడగండి, శుద్ధీకరించిన దేవాన్ని స్తోత్రమయ్యా. ఈరోజు ప్రభువా, మరి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎలాంటి తొందరలు ఇబ్బంది లేకుండా మంచిగా కార్యక్రమాలు జరగటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేశ ప్రజలందరిని బట్టి నీ స్తోత్రాలు అయ్యా. ప్రపంచంలోనే అధిక జనాభా గల దేశంగా మా దేశాన్ని దీవించారు, అందుకు నీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అలానే రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎలాంటి ఇబ్బందులు తొందర లేకుండా భారతీయులందరూ ఒక్కటే అనే నినాదంతో మా దేశాన్ని దీవించవలసిందిగా కోరుతూ ఉన్నాము. అయ్యా ప్రభువా, నీ కృప, నీ క్షేమాన్ని మాకు సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా సత్యాన్ని గుర్తెరిగి తద్వారా సత్య సంబంధులుగా జీవించే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ విధంగా మా దేశాన్ని సమృద్ధిగా దీవించవలసిందిగా కోరుతూ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని నూరంతలుగా దీవించండి. మా ప్రభువుకు మా దేవ, ప్రజలందరూ సుభిక్షంగా మంచి వర్షాలతో మంచి పంటలతో అయా ప్రభా అందరినీ దీవించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఉద్యోగస్తులందరినీ దీవించండి. లంచాలకు పాల్పడకుండా తండ్రి వారు ఉద్యోగాలు చేయటానికి కావలసిన కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. యేసే రక్షకుడు అన్న బైబిల్ యొక్క తండ్రి వాక్యాన్ని అందరూ గుర్తెరిగి ప్రభువా, నీ కృపలో వర్ధిల్లటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మమ్మలను, మా కుటుంబాలను, మా దేశాన్ని మీ హస్తంలోకి అప్పగిస్తున్నాం ప్రభువా. నీ సన్నిధి మాతో ఉంచండి. ఉగ్రవాదాల దాడి నుండి మా దేశానికి నీ కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయ్యా, ప్రజలు ఏమి ఆశించుతున్నారో అలాంటివి అందరికీ అనుగ్రహించండి ప్రభువుకు నీ స్తోత్రమయ్యా. ప్రజలు ఏ విధమైన పరిపాలన కోరుకుంటున్నారో అలాంటి పరిపాలన అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా తండ్రి, మరి ప్రభుత్వ
వ్యవస్థలన్నీ సక్రమంగాను యథార్థంగాను పనిచేయటానికి నీ కృప చూపునంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ 79వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మా దేశాన్ని బట్టి నీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేశం చుట్టూ నీ కాపుదల భద్రత అనుగ్రహించమంటూ నీ సన్నిధి మాతో ఉంచండి అంటూ యేసుక్రీస్తు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.